యాక్చువల్ 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ మనకు ఒకసారి ఇంకా సింపుల్గా చెప్పొచ్చు చూద్దాం ఒకసారి రేషియో కూడా. అంటే 3 lakhs కదండి, అందులో ఒకటి 50,000 ఎక్కువ ఉంది, ఏ కంటే ఒకటి 25,000 ఎక్స్ట్రా ఉంది. అంటే ఆ 75,000 పక్క పెడితే మిగతా అందరు ఈక్వల్ కానీ కదండి. అంటే 225/3 అంటే 75. అంటే ఏది 75, నెక్స్ట్ మనకి బి ఎంత అవుతుందండి 1,25,000, సిది 1 lakh అవుతుంది. డైరెక్ట్గా అలా కూడా రాయొచ్చు అండి. అంటే మనం ఇంత ప్రొసీజర్ లేకుండా కూడా డైరెక్ట్ కూడా రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 10 మీకు అర్థం కావాలి కాబట్టి ఇంతకుముందు అంత ప్రొసీజర్ చెప్పండి, కానీ డైరెక్ట్ కూడా రాయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 10, A, B, C స్టార్ట్ ఏ బిజినెస్. A ఇన్వెస్ట్ మనీ 4 months అండ్ క్లైమ్ 1/8 ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్. సో ఏ అనేవాడు 4 months ఇన్వెస్ట్ చేశాడు, మొత్తం ప్రాఫిట్లో 1/8 వంతు వచ్చిందండి. బి ఇన్వెస్ట్ మనీ ఫర్ 6 months. బి అనేవాడు 6 months ఇన్వెస్ట్ చేశాడు, క్లైమ్ 1/3 ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్, 1/3 వంతు ప్రాఫిట్ వచ్చింది బి అనేవాడికి. సి ఇన్వెస్ట్ 1560 అంటే 1560 రూపాయలు, 1560 ఫర్ 8 months. సో హౌ మచ్ మనీ ఏ అండ్ బి ఇన్వెస్ట్. ఏ బిలు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంటున్నారు. కొంచెం మంచి క్వశ్చన్ అండి, చూడండి ఒకసారి. ముందు టైం పీరియడ్ ఇచ్చాడు, అందరికీ కూడా టైం పీరియడ్ ఇచ్చాడు, తర్వాత ప్రాఫిట్ కూడా ఇచ్చాడు, రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసేవన్నీ కూడా జాగ్రత్త చూడండి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. అదే ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఏంటంటే ప్రాఫిట్ బై టైం. సో ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ప్రాఫిట్ బై టైం. ఇంతకుముందు వరకు అన్ని క్వశ్చన్లు కూడా ప్రాఫిట్ కావాల్సిన సంబంధించినవి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం డైరెక్ట్గా రాసాము. సో ఇప్పుడు ఏంటంటే మనకు అడిగింది ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే మనకి ప్రాఫిట్ బై టైం, ప్రాఫిట్ బై టైం. ఈ ప్యాటర్న్లోనే క్వశ్చన్ అన్ని రాస్తామండి ఇక్కడ నుంచి. ఓకే, సో ఏబిసి ఫస్ట్ ఏంది మనకి ప్రాఫిట్. ప్రాఫిట్ గురించి ఏమని చెప్పాడంటే మనకి ఏ అనేవాడు 1/8 ప్రాఫిట్ ఇచ్చాడు, బి అనేవాడికి 1/3 వచ్చింది, రిమైనింగ్ ఎంత వరకు రావాలి, సికి రావాలి. సో అయితే ఇలాంటి క్వశ్చన్ 1/8 1/3 అని రాసి కొంచెం డిఫికల్ట్గా అవుతుంది కాబట్టి నేనేం చేస్తాను అంటే జాగ్రత్తగా చూడండి. 1/8 ప్రాఫిట్, నెక్స్ట్ 1/3 ప్రాఫిట్ అన్నాడు కదండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆ డినామినేటర్లో ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయండి, 8 ఉంది, 3 ఉంది. ఈ రెండింటి యొక్క ఎల్సిఎంని టోటల్ ప్రాఫిట్ అనుకుంటున్నాను. అంటే మొత్తం ఎంత అండి, 8కి 4కి 8కి 3కి ఎల్సిఎం ఎంత అండి, ఎల్సిఎం ఎంత అవుతుంది, 24 అవుతుంది, రైట్. సో ఇప్పుడు చూడండి, టోటల్ ప్రాఫిట్ 24 అయితే 1/8 అంటే ఎంత అవుతుందండి, 24/8. అంటే 24/8 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 3 parts ఏకి వచ్చింది. నెక్స్ట్ దీంట్లో 3 part by 3 అంటే ఎంత అండి, 8 అనేది బీకి వచ్చింది. ఇక్కడ ఏకి 3 బీకి 8 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందండి, 13 parts ఎవరికి రావాలి, సికి రావాలి. సో మనం ఏమనుకుంటున్నాం, 1/8 1/3 డైరెక్ట్ తీసుకోకుండా టోటల్ ప్రాఫిట్ని ఆ డినామినేటర్లో హారంలో ఏవైతే నెంబర్లు ఉన్నాయో వాటి యొక్క ఎల్సిఎంని టోటల్ ప్రాఫిట్ పార్ట్స్ అనుకుంటాను. 8 3 సో 24 parts. ఇప్పుడు చూద్దాం. అలాగే ఫస్ట్ ఏంటంటే మనకి ప్రాఫిట్ అంటే ఎంత వచ్చిందండి ఇక్కడ. సో మొత్తం 8 3 ఉంది కాబట్టి 24, ఇవన్నీ పక్కనే అనుకుంటాను నేను. సో పక్కనే అనుకుంటాను, బ్రెయిన్లోనే అనుకుంటాను. 8 3కి 24, లేదంటే పక్కనే రాసుకున్నాను అంతే. మొత్తం 24 ప్రాఫిట్ అనుకుంటాను. ప్రాఫిట్ ఇది టోటల్ ప్రాఫిట్. దాంట్లో ఏ అనేవాడికి ఎంత వచ్చింది, 1/8 పార్ట్ అంటే 24/8. మీకోసం కావాలంటే 24/8 అని రాస్తాను చూడండి ఒకసారికి. 24/8 వీడి ప్రాఫిట్. నెక్స్ట్ బి అనేవాడిది ఎంత అండి, 24/3, రైట్. రిమైనింగ్ ఎంత అండి మనకి 24 అంటే 24లో 8 పోయింది, అంటే 24/8 ఎంత అండి 3. ఇక్కడ మనకి ఎంత పోయింది, 11 పోయింది. రిమైనింగ్ అంతా కూడా సికి రావాలి. సో సికి ఎంత వస్తుంది చెప్పండి, 11 పోతే 13 parts వస్తుంది. సికి 13 parts వస్తుంది. చూడండి ఒకసారి, రైట్. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ 24/8 24/3 రాశాను, కానీ మనం డైరెక్ట్గా రాస్తేనే బెటర్ మనకి. సో 24/8 ఎంత అండి, 3 parts ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 3 parts ప్రాఫిట్. బీకి ఎంత వచ్చిందండి, 8 parts, సికి 13 parts. ఇవన్నీ ప్రాఫిట్స్, ఇవన్నీ కూడా ఇది ప్రాఫిట్స్. మనకి బై టైం కదా అండి, బై టైం కదా కావాల్సింది మనకి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి ప్రాఫిట్ బై టైం, ప్రాఫిట్ బై టైం, ప్రాఫిట్ బై టైం. అన్ని ప్రాఫిట్స్ పైన రాసాను చూడండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఏదైతే రాయాలో అది మనకి డైరెక్ట్గా దాని ప్రకారం. అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి ప్రాఫిట్ బై టైం. సో ప్రాఫిట్లు అన్నీ రాశాను. ఇప్పుడు టైం కావాలి. ఏ అనేవాడు ఎంత టైం అండి, ఏ అనేవాడు 4 months, ఏ అనేవాడు 4 months అన్నాడు, అంటే ఇక్కడ 4. నెక్స్ట్ బి అనేవాడు ఎంత అన్నాడు, బి ఇన్వెస్ట్ 6 months, సి అనేవాడు 8 months, సి అనేవాడు 8 months. అంటే ఇది ప్రాఫిట్ బై టైం, ప్రాఫిట్ బై టైం, ప్రాఫిట్ బై టైం. సో మనకి రేషియో కావాలి, ఇంకా ఈ రేషియోనే మనకి కావాలి. చూడండి క్యాన్సిల్ అవుతున్నాయండి. ఇక్కడ చూడండి 2 2s 2 3s
2 4s రైట్. సో మనకి ఇప్పుడు ఇవంతా కూడా డినామినేటర్లో ఉంది కాబట్టి దాన్ని నార్మల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలని ఏం చేస్తాము, ఈ ఎల్సిఎం తోటి మొత్తాన్ని మల్టిప్లై చేస్తాము. అంటే మీకు క్లియర్గా కోసం రాసించండి 3/2 8/3 13/4. ఎల్సిఎం ఎంత అండి 12. సో ఇంటూ 12 రాసినప్పుడు రేషియో ఎలా వస్తుంది చూడండి. మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇదంతా కూడా. అంటే 2 6 కదండి, 2 6 కాబట్టి 6 × 3 18, 3 4s 4 × 8 32, 4 3s అంటే 39, 3 13s 39. ఒకసారి చూడండి ఇక్కడ ఏం లేదండి, ఇదంతా లోపల మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3/2 × 12 కదా, 2 1s 2 6 అంటే 3 × 6 ఉంది 18, 8/3 × 12 కదా, 3 4s 8 × 4 32, నెక్స్ట్ 13/4 × 12 కదా అండి. ఇక్కడ చూడండి అంటే 4 3s 12 అవుతుంది. అంటే 13 × 3 కాబట్టి 39. ఇది వాళ్ళ యొక్క ఏం రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో. మనకి ఎవరిది ఇచ్చారు ఇక్కడ, సిది ఇచ్చాడు. సిదేనా, సి ఇచ్చాడు. ఎంత అన్నాడు 1560. సిది 1560 అయితే ఎన్ని టైమ్స్ ఉందండి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది చేసినప్పుడు కొంచెం తెలివిగా ఆలోచించాలండి. 9 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉంది. 9 యూనిట్ డిజిట్ 6 ఎక్కడ వస్తుందండి, 4తో మల్టిప్లై చేసినప్పుడు కదా. అంటే ఇక్కడ 4 టైమ్స్ అవుతుంది. అంటే 40 టైమ్స్, 0 ఉంది కాబట్టి 0 చేయండి, 40 టైమ్స్. ఇక్కడ కూడా 40 టైమ్స్ చేయండి, ఇంటూ 40. 34 ఎంత అండి 120, ఇంకా 8 ఉంటుంది కాబట్టి 1280. నెక్స్ట్ ఇక్కడ 18 అయితే ఇంటూ 40 కాబట్టి 720. సో 720 1280 అనేది ఏ మరియు బీల యొక్క ఇన్వెస్ట్మెంటు, ఏ మరియు బీల యొక్క ఇన్వెస్ట్మెంటు. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మీకు కొంచెం చిన్న స్పెషల్ అంటే ఇక్కడ కొత్త కాన్సెప్ట్ నేర్పాను, ఒక చిన్న లాజిక్ ఒకటి నేర్పాను. ఏంటి మనకి ఇక్కడ 1/8 ప్రాఫిట్ అన్నాడు ఇక్కడ. సో ఏ అనేవాడు 1/8 ప్రాఫిట్, అదే ఏ అనేవాడు ఇక్కడ రాశాను కదండి. ఏ అనేవాడు 1/8 ప్రాఫిట్, బి అనేవాడికి 1/3, సి అనేవాడికి రిమైనింగ్ ప్రాఫిట్ అంతా రావాలి. సో అంటే నేను ఏం చేశాను ఇక్కడ, ఈ డినామినేటర్లో ఏవైతున్నాయో అది మొత్తాన్ని వాటి యొక్క ఎల్సిఎంని టోటల్ ప్రాఫిట్ అనుకుంటాను. అంటే 24/8 ఏ అనేవాడికి 3 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది, 24/3 బి అనేవాడికి 8 వచ్చింది. మొత్తం 24లో 8 -8 -3 మొత్తం పోతే ఎంత వస్తుంది, ఇంకా 13 పార్ట్స్ అనేవాడి సి రావాలి, అది రాస్తాను నేను. ఓకే. సో జాగ్రత్త చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. మనకి 1/8 ఎల్సిఎం ఇది అనుకుంటాం కాబట్టి ఇది ఏది, ఇది బిది, ఇది సిది, ఇవేంటివి మనకి ప్రాఫిట్ రేషియోస్. అదే రాశాను 3 8 13 ప్రాఫిట్ రేషియోస్ రాశాను. చూడండి అంతే అండి. ఇక్కడ నుంచి మనం ఎలా ఉన్నా కూడా మనకి ఫ్రాక్షన్లో ఇస్తే దాని ఎల్సిఎంని మనం టోటల్ ప్రాఫిట్ అనుకుంటాము, టోటల్ టైం అనుకుంటాము, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాము, ఆ రేషియోలో అనుకుంటాము. కొంచెం జాగ్రత్తగా ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా చాలా యూస్ఫుల్, చాలా బెస్ట్ లాజిక్ అండి. లేదంటే ఇక్కడ 1/8 రాస్తే 1/8/4 మళ్ళీ అంతా కూడా ఏమవుతుందంటే కొంచెం క్లమ్జీ అవుతుంది. సో సింపుల్గా ఉండడం కోసం అలా రాస్తే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఏ పర్సన్ ఏ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh. ఏ అనేవాడు ఒక 1 lakhతో ఇన్వెస్ట్ స్టార్ట్ చేశాడండి. ఆఫ్టర్ 2 months బి జాయిన్స్ విత్ హిమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 1,20,000. ఆఫ్టర్ 8 months సి జాయిన్స్ దెమ్ విత్ సమ్ ఇన్వెస్ట్మెంట్, ఎంతో తెలియదు కొంత ఇన్వెస్ట్ సి వచ్చాడు. ఇఫ్ ద ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ షేర్డ్ ఈక్వల్లీ, ప్రాఫిట్స్ ఈక్వల్ అండి, దెన్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై సి అన్నాడు. ప్రాఫిట్ మేడ్ బై సి అన్నాడు. ప్రాఫిట్స్ ఈక్వల్లీ అంటే మనకి ఏం చెప్పాడండి, టైమ్స్ ఈక్వల్లీ అన్నా, ప్రాఫిట్స్ ఈక్వల్ అన్నా, ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ అన్నా కూడా 1:1 రేషియో ఉండాలి. ఓకే. సో ఏబిసిలు ఉన్నారండి, ఏ బి సి. మనకి ఏమి ఇచ్చాడు, ప్రాఫిట్స్ ఈక్వల్లీ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 11 కదా. ఓకే, మనకు కావాల్సింది ఇన్వెస్ట్మెంట్స్ కావాలి కదండి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి మనకి, ప్రాఫిట్ బై టైం. సో ప్రాఫిట్స్ ఏమున్నాయి 1 1 1, అందరికీ ఈక్వల్ కాబట్టి 1 1 1. రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, టైమ్స్ కదండి మనకు కావాల్సింది. ఏ అనేవాడు స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, తర్వాత బి అనేవాడు 2 months తర్వాత జాయిన్ అయ్యాడు. రైట్. నెక్స్ట్ 8 months తర్వాత సి జాయిన్ అయ్యాడు. ఆఫ్టర్ 8 months సి జాయిన్ అయ్యాడు. అంటే ఏ అనేవాడు 12 months ఉన్నాడు, మొత్తం కూడా ఉన్నాడు. బి అనేవాడు 2 months తర్వాత జాయిన్ అయ్యాడు అంటే 10 months ఉన్నాడు. సి అనేవాడు 8 months తర్వాత జాయిన్ అయ్యాడు అంటే 4 months ఉన్నాడు. జాగ్రత్త చూడండి, ఏ అనేవాడు ఫస్ట్ నుంచి ఉన్నాడండి. ఆఫ్టర్ 2 months బి జాయిన్ అయ్యాడు, 2 months తర్వాత జాయిన్ అయ్యాడు అంటే వాడు 10 months ఉన్నాడు. ఆఫ్టర్ 8 months సి జాయిన్స్ అన్నాడు, ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ తోటి. ఎంత అండి 8 months అంటే 4 parts ఉన్నాడు అనేవాడు. రైట్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో వస్తుంది చూడండి, 1/2 1/10 రైట్. సో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయండి రేషియోలో ఇప్పుడు ముందు. సో 6 5 2, 6 5 2కి ఎల్సిఎం ఎంత అండి 6 అంటే 2 అనేది 6 యొక్క మల్టిపుల్ కాబట్టి 2 పక్క పెట్టేది. 6 5కి ఎల్సిఎం ఎంత అండి 30, అన్నీ కూడా 30తో మల్టిప్లై చేస్తున్నాడు, అన్నీ కూడా
30తో మల్టిప్లై ఇక్కడే వేస్తున్నా అండి మనకి ఈజీ ఉండడం కోసం. సో 30తో మల్టిప్లై ఎంత అవుతుంది ఇక్కడ 1/6 అంటే 30/6 అంటే ఇక్కడ 5, 30/5 అంటే 6, 30/2 అంటే 15. సో ఇదేంటిదని మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉంది, ఏ అనేవాడు 5 పార్ట్స్ అయితే బి అనేవాడు 6 పార్ట్స్, సి అనేవాడు 15 పార్ట్స్. సో మనకి 5 పార్ట్స్ వాల్యూ తెలుసు, 6 పార్ట్స్ వాల్యూ కూడా తెలుసు, రైట్. సో 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 1 lakh, ఇది ఆటోమేటిక్గా 1.2 lakh అవుతుంది. అది ఆల్రెడీ మనకి ఇచ్చారు చూడండి, 1.2 lakhs అని ఇచ్చారు. ఇప్పుడు 15 పార్ట్స్ కావాలి. సో అంటే ఏమవుతుంది ఇంటూ కదండి 5 పార్ట్స్ 1 lakh అయితే ఇక్కడ 1.2 lakhs అయితే ఇక్కడ ఎంత కావాలండి 7.5 lakhs అవ్వాలి. చూడండి ఎందుకంటే ఇంటూ 50,000 కదండి, సారీ ఇంటూ 20,000 కదా. 5 into 20 1 lakh, 6 into 20 1.2 lakhs, 15 into 20 సారీ ఇక్కడ 20 కదండి, రైట్. సో ఆప్షన్స్ ఉన్నాయి, రైట్. 15 into 20 కాబట్టి ఇక్కడ 20K 3 lakhs అవుతుంది, సారీ 3 lakhs అవుతుంది. సో ఆప్షన్ ఆన్సర్ ఎంత అండి 3 lakhs అవుతుంది. ఎవరిది సిది, సింపుల్ అండి. జస్ట్ ఇక్కడ ఈ స్టెప్ రాయడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా రాస్తే సరిపోతుంది మనకు అంతే. నెక్స్ట్ డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసింది 5 పార్ట్స్ 1 lakh అయితే 15 పార్ట్స్ ఎంత డైరెక్ట్ కూడా చెప్పేయచ్చండి. ఇది కూడా రాయాల్సిన అవసరం మనకి. 5 అనేది 1.1 lakh అయితే 15 into 3 కదండి, ఇక్కడ కూడా into 3 చేస్తే 3 lakhs వచ్చేస్తుంది ఆన్సర్. సింపుల్గా చెప్పేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్ అనే ఇన్వెస్ట్మెంట్ అని ఒకటండి 54,000 అండ్ అడ్మిటెడ్ బి అండ్ సి ఆఫ్టర్ 4 months and 6 months. బి అనేవాడు సి అనేవాడు 4 months తర్వాత 6 months తర్వాత వచ్చారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ప్రాఫిట్స్ వాజ్ డివైడెడ్ ఇన్ ద 1:4:5 రేషియో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాపిటల్స్ ఆఫ్ బి అండ్ సి? బీకి సికి మధ్య క్యాపిటల్స్ ఎంత అన్నాడు. సో క్యాపిటల్ కదండి అంటే ఇన్వెస్ట్మెంట్ కదండి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఏంటంటే ప్రాఫిట్ బై టైం. ఎవరెవరు వీళ్ళు ఏబిసిలే కదా. సో ఏబిసి వాళ్ళ ప్రాఫిట్ రేషియో డైరెక్ట్ వాడేచ్చండి, మన పని ఇంకా తగ్గిపోయింది. 1:4:5 అన్నాడు, రైట్. 1:4:5. నెక్స్ట్ టైమ్స్ ఇచ్చాడండి. ఏ అనేవాడు మొత్తం టైం ఉన్నాడు అంటే ఎన్ని మంత్స్ అండి 12 months ఉన్నాడు. సో బి అనేవాడు ఏంటండి, బి అనేవాడికి ఎంత ఉన్నాడు 4 months తర్వాత జాయిన్ అయ్యాడు. బి అనేవాడు 4 months తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఎన్ని మంత్స్ ఉన్నాడండి వాడు 8 months ఉన్నాడు. సి అనేవాడు 6 months తర్వాత జాయిన్ అంటే 6 months ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇది రేషియో అనేది మనకి కావాల్సింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం వీటి యొక్క ఎల్సిఎం తోటి మనం చేద్దాము. 12, 8, 6కి ఎల్సిఎం ఎంత అండి 36 కదా. సో 36 తోటి 36 కదండి 72, 12, 8, 48 ఉంటుంది చూడండి ఎల్సిఎం. 24 కూడా ఎల్సిఎంఏ. సో ఎల్సిఎం 24 అవుతుంది. ఎల్సిఎం 24, రైట్. ఎల్సిఎం కూడా వెళ్ళండి 12ని మల్టిప్లై చేయండి. 12 2 = 24. 24 ని 2 డివైడ్ చేస్తుంది కాబట్టి అదే ఎల్సిఎం అవుతుంది. సో 24తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది 12 2 = 24 అంటే ఇక్కడ ఎంత ఉందని 2 parts. 8 3 = 24 అంటే 3 into 4 12. నెక్స్ట్ ఎంత అవుతుంది ఇక్కడ 6 4 5 = 20. 4 5 = 20 అంటే ఇంకా రేషియో ఎలా ఉందండి ఇంకా సింప్లిఫై అవుతుంది కాబట్టి 1:6:10. 1:6:10. ఇదేంటి మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో. మనకి ఎవరిది ఇచ్చారండి, ఎవరిది ఇచ్చారు చూడండి ఒకసారి. ఏ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు 54,000 అయితే మనకి బీకి సికి డిఫరెన్స్ కావాలండి. బీకి సికి డిఫరెన్స్ ఎంత ఉందండి 4 parts ఉంది. ఇక్కడ ఎవరిది ఏది ఇచ్చాడు 1 part. సో 1 part వాల్యూ 54,000 అయితే బీకి సికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 4 parts. 4 parts ఎంత అవుతుందండి 54 4 200, 4 4 16, 200 + 16 216 అంటే 2,16,000 అనేది వాళ్ళిద్దరి మధ్య ఇన్వెస్ట్మెంట్ మధ్య డిఫరెన్స్ అవుతుంది. ఎంత ఉందండి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఎస్ పుట్స్ ₹600 మోర్ ఇన్ ఏ బిజినెస్ దాన్ టీ. ఎస్ అనేవాడు టీ కంటే ₹600 ఇన్వెస్ట్ చేస్తాడు ఒక బిజినెస్లో. టీ ఇన్వెస్ట్ ఈజ్ క్యాపిటల్ ఫర్ 5 months. ఎస్ ఇన్వెస్ట్ ఫర్ 4 months ఓన్లీ. సో టైం ఇచ్చాడు ఏమన్నాడు 5 months 4 months. ఇఫ్ ద షేర్ ఆఫ్ ఎస్ ఈజ్ 48 మోర్ దెన్ ద టీ అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ 528. ఫైండ్ ద క్యాపిటల్ టీ. ఓకే ఇది కొంచెం అండి. ఫస్ట్ దీనికన్నా ముందు కొంచెం ఒక చిన్న వర్క్ చేయాలి. అక్కడ రేషియోస్ రాసే ముందు చిన్నది కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సింది ఇచ్చాడు మనకి. ఏమన్నాడు మొత్తం షేర్లో ఎస్టీ గురించి మాట్లాడండి. ఎస్ అనేవాడు 4 months. ఇఫ్ ఎస్ షేర్ ఈజ్ 48 మోర్ దెన్ టీ మొత్తం ఎంత అన్నాడండి 528 ప్రాఫిట్ అన్నాడండి. 528 ప్రాఫిట్. ఒకటి ఇది ఎస్ ప్లస్ టీ కలిపి అన్నాడు, రైట్. దాంట్లో ఏమని ఇచ్చాడు మనకి ఎస్ అనేవాడిది 48 ఎక్స్ట్రా అన్నాడండి. ఎస్ అనేవాడు 48 ఎక్స్ట్రా.
మీకు ఆల్రెడీ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాను, చిన్న సింపుల్ కాన్సెప్ట్. ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఒకడికి కొంచెం ఎక్కువ అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాము, ఫాదర్ ఏమనుకున్నాడు ఒకడికి ఎక్కువ అవసరం ఉందని వాడు అడిగితే వాడికి ఎక్స్ట్రా అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాడు. కానీ అది వాడికి వేరే వాడికి తెలిసి వాడు కూడా అడుగుతాడు. అందువల్ల ఏం చేశాడు, ఫస్ట్ వాడికి ఎంతైతే ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలో అది పక్క పెట్టేశాడు. ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఇవ్వాలో పక్క పెట్టాడు. ఇక్కడ ఇదే తీసుకుంటున్నాను 528 అనుకుంటున్నాను, 528 మొత్తం ఇద్దరికి ఇవ్వాలి, కానీ దాంట్లో ఒకరికి ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి, 48 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలి. ఆ 48 పక్క పెట్టేస్తే అంటే మిగతాది మొత్తం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా అండి. సో అంటే 528లో 48 పక్క పెడితే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 480 ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే 240. ఇప్పుడు ఏం చేస్తాము, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ 48 రూపీస్ వేరే వాడికి ఇచ్చేసాడు, అంటే 240 + 48 288 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. సో 48 పక్క పెట్టేసాను ముందు. సో 48 పక్క పెడితే ఎంత అవుతుందండి, 480 అవుతుంది. ఈ 480ని ఇప్పుడు వీడికి 240 వీడికి 240 ఇచ్చాడు, కానీ ఇక్కడ తీసేసింది వీడి కోసమే కాబట్టి వీడికి ఎక్స్ట్రా ఇచ్చాడు 48. అంటే ఎంత అవుతుందండి, వీడిది 288 వీడిది 240. ఓకే, 288 240 ఎవరిది, ఇది ఎస్, ఇది టీది. ఎస్కి 48 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇదంతా ఏంది మనకి బ్రెయిన్లో క్యాలిక్యులేట్ అవ్వాలండి. మళ్ళీ దానికి పెన్ను పేపర్ పెడితే కష్టం. లేదంటే మీరేం చేయాలంటే ఇంకా ఒకవేళ నాకు ప్రొసీజర్ చెప్పండి సార్ అంటే అది కూడా చెప్తాను చూడండి. సో ఎస్ ప్లస్ టీ ఎంత అవుతుందండి, 528. నెక్స్ట్ ఎస్ మైనస్ టీ ఎంత అవుతుందండి, 48. మనకి ఏం చేయాలి ఇప్పుడు, టీటీ క్యాన్సిల్ కాబట్టి 2s ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 500 560 576. సో ఎస్ ఈజ్ ఈక్వల్ 576/2 ఎంత అవుతుందండి, 2 2s 4. ఎంత మిగిలింది ఇక్కడ 17 అంటే 2 8s మళ్ళీ 8 మిగిలింది కాబట్టి అంటే ఎస్ వాల్యూ ఎంత వచ్చింది, 288. సో ఇది ప్రొసీజర్, రైట్. ఇది ఏంటంటే లాజిక్, ఇది ప్రొసీజర్, ఇది లాజిక్, ఇది మ్యాథమెటిక్స్, ఇది లాజిక్స్. ఓకే, చూడండి ఇక్కడ ఈ లాజిక్ ఏంటి, మనకి ఈ లాజిక్లో ఏం చేస్తామంటే మనము ఆ 48ని పక్క పెట్టేస్తాము. ఆ 48ని పక్క పెట్టేసి మిగతా రెండింటి షేర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో ఎంత అవుతుంది, 240. ఇప్పుడు ఆ 48 పక్క పెట్టుకుని ఇక్కడ తీసుకురండి. అంటే దీనికి ఏం చేస్తామంటే రాయాల్సిన అవసరం లేదు, ఇది ఖచ్చితంగా రాయాలి. మనం ఆల్రెడీ చెప్పాను, మనం ఎంత తక్కువ పెన్ వాడితే అంత ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం మనము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు అంతే. సో 288 240 వచ్చింది. అంటే ఏ రేషియోలో ఉంది చెప్పండి ఇప్పుడు. ఇంకా ఇక్కడ చూడండి, 48 5s 48 6s. సార్ అదే సార్ మీకు ఎలా తెలిసిందంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి, 48 ఉంది. ఇది 48 5s అని అర్థమవుతుంది. సో ఇది 48 6s అని తెలిసిపోతుంది. సో ఎస్ అనేవాడు 6 పార్ట్స్ ఉంటే ఇక్కడ వీడెంత అండి, 5 పార్ట్స్ ఉండాలి, 5 పార్ట్స్ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను రాస్తున్నాను, మనకి ఏం కావాలి, మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలా, ఏం చేయలేదు, మనకి టైం పీరియడ్ కూడా ఇచ్చాడు కదండి. క్వశ్చన్ నెంబర్ 13. ఎస్ పుట్ 600 మోర్ దెన్ టీ. అయితే మనకు ఫైనల్ అడిగిందండి క్యాపిటల్ ఆఫ్ టీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అడిగాడు, అంతే కదండి. సో ఎస్ టీ ఏంటి, మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాఫిట్ బై టైం. సో ప్రాఫిట్ ఏ రేషియోలో ఉందండి, 6, వీడిది 5 ఉంది. టైం ఎలా ఉంది, టీ అనేవాడు ఎంత టైం పెట్టాడు, ఎస్ అనేవాడు ఎంత టైం పెట్టాడు. టీ ఇన్వెస్ట్ క్యాపిటల్ ఫర్ 5 months పెట్టాడు. అదే ఎస్ ఎంత పెట్టాడండి, 4 months పెట్టాడు, అంతే కదా. టీ ఇన్వెస్ట్ ఈజ్ క్యాపిటల్ ఫర్ 5 months అండ్ వైల్ ఎస్ ఫర్ 4 months ఓన్లీ. సో అంటే ఇక్కడ ఎస్ కాబట్టి 4, వీడిది 5. సో బై క్యాన్సల్. ఇక్కడ ఎంత అవుతుంది, 1 క్యాన్సల్ అయిపోయింది. ఇక్కడ 3 2. సో మన డినామినేటర్ 2 ఉంది కదా, 2తో మల్టిప్లై ఇక్కడ ఎంత అవుతుంది రేషియో, 3:2 రేషియోకి వస్తుంది. లేదంటే 2 నాట్ తీసుకెళ్ళొచ్చు, 2 ఉన్నప్పుడు డైరెక్ట్ తీసుకెళ్ళొచ్చు. అదే 3 రేషియోస్ ఉంటే మాత్రం తీసుకోలేము. ఇక్కడ 3/2 ఉంది కాబట్టి డైరెక్ట్గా 2 అవుతుంది. సో 3:2 రేషియో అవుతుంది. ఏంటిది, ఇన్వెస్ట్మెంట్. మనకి ఏమని చెప్పాడు, ఇక్కడ ఒకటి ఎక్కువ పెట్టాడని చెప్పాడు, డిఫరెన్స్ ఇచ్చాడు. వన్ పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడండి, 600 అయితే ఇక్కడ టీ అనేవాడిది కావాలి కదా, టీ అనేవాడు 2 parts ఎంత అవుతుందండి, 1200 అవుతుంది. 1200 సింపుల్, 1200 ఎంత సింపుల్ ఉంచాడు మనకి. కాకపోతే ఇక్కడ దీనికంటే ముందు ఇక్కడ ఉన్న ఇది ఇంపార్టెంట్ అండి, ఇది తెలియాలి మనకి. ఇది తెలియాలంటే అదంతా సోది రాయకూడదు, ఇక్కడ ఇలా లాజికల్గా ఆలోచించాలి. 528లో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఒకసారి ఇద్దరికి ఇవ్వాలి, అందులో ఒకటికి 48 ఎక్కువ ఇవ్వాలి. అంటే ఆ 48 పక్క పెడితే మిగతా అంతా సేమ్ ఉంటుంది. 528లో 48 పక్క పెట్టండి, అది తర్వాత ఇచ్చేద్దాం. మిగతా 48ని ఈక్వల్ చేస్తే 240 వచ్చింది. ఈ 48 మళ్ళీ యాడ్ చేయండి, ఎందుకంటే వాడికి ఎక్కువ ఇవ్వాలి కాబట్టి. ఆ 48 240 + 48 288 ఇది 240. ఏ రేషియోలో ఉంది, 6:5. అదేంటిది, ప్రాఫిట్ రేషియో. సో ప్రాఫిట్ 6:5 రేషియోలో ఉంది, టైము 4:5 రేషియోలో ఉంది. మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ప్రాఫిట్ బై టైం రేషియోలో ఉంది, 3:2 రేషియోలో ఉంది. మనకి ఇచ్చింది డిఫరెన్స్ ఇచ్చాడు. 1 part 600 అయితే 2 parts ఎంత అవుతుంది, 1200 అవుతుంది. అది మనకి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. ఏ ఇన్వెస్ట్ 6 lakhs మోర్ దెన్ బి. ఏ అనేవాడు బి కంటే 6 lakhs మోర్ ఇన్వెస్ట్ చేశాడు. బి ఇన్వెస్ట్ ఈజ్ క్యాపిటల్ ఫర్ 7.5 months.
బి అనేవాడు 7.5 months ఇన్వెస్ట్ చేశాడు. వైల్ ఏ ఇన్వెస్ట్ ఈజ్ క్యాపిటల్ ఫర్ 2.5 more months దాన్ బిఎన్. అంటే ఏ అనేవాడు బి కంటే 2.5 months మోర్ అన్నాడు. వాడు 7.5 అంటే వీడు 2.5 మోర్ అంటే ఎంత అవుతుంది? 7.5 + 2.5 అంటే 10 months అవుతుంది. ఎవరు? ఏది. బి అనేవాడు 7.5 months, ఏ అనేవాడు 10 months. అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ 12,40,000 ఇఫ్ ద షేర్ ఆఫ్ బి ఈజ్ 2,48,000 లెస్ దాన్ షేర్ ఆఫ్ ఏ. సో మొత్తం 12,40,000లో బి అనేవాడు షేర్ ఏ కంటే 2,48,000 తక్కువగా ఉంది. దెన్ ద క్యాపిటల్ ఆఫ్ బి, బి అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు అంటున్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడు? ఏ అనేవాడు బి కంటే 60,000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు? బి అనేవాడు 7.5 months అయితే ఏ అనేవాడు 2.5 months ఎక్కువ అంటే 10 months ఇన్వెస్ట్ చేశాడు వాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు? మొత్తం 12 lakhsలో ఏ కంటే బి అనేవాడు ఎంత అని చెప్పాడంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, సారీ బి కంటే ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు అండి? ఎక్కువ, 2,48,000 ఇన్వెస్ట్ చేశాడు. అయితే బి క్యాపిటల్ ఎంత అంటున్నాడు. ఓకే చూడండి, ఫస్ట్ ఏమన్నాడండి? దీన్ని రాస్తుంది చూడండి, ఏ ప్లస్ బి. ముందు క్యాన్సిల్ చేసుకొని రాస్తా అండి తర్వాత, ఎందుకంటే 12 lakhs నుంచి 2,40,000 తీసేయచ్చు, బట్ కొంచెం క్యాన్సిలేషన్ అయితే ఇంకా సింపుల్గా అవుతుంది, అందుకోసం చేస్తున్నాడు. ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తాడు? తక్కువ అన్నాడు కదా అండి, ఏ ప్లస్ బిది అన్నాడు. ఇక్కడ ఇంకోటి ఏ మైనస్ బికి ఇచ్చాడు ఒకటి, రైట్. సో ఎంత ఉంది ఇక్కడ? 12 lakhs అన్నాడు. ఇది 2,48,000. 3 zeros క్యాన్సిల్ కదా అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 248 అనేది ఇక్కడ 5 times ఉంటుందండి. ఎందుకు, ఎలా తెలుస్తుంది నాకంటే 205 ఎంత అండి? 1 lakh. నెక్స్ట్ 48 5 ఎంత అండి? 200 అవుతుంది. 48 5 45, సారీ ఇక్కడ 12 lakhs, అదే అండి 2,40,000. ఓకే. సో అంటే మనకి రేషియో చూడండి, ఇక్కడ 5:1 అని వస్తుంది. అంటే ఇక్కడ బి అనే వాడికి ఏ కంటే 1 part తక్కువ ఇవ్వాలి. అంటే 1 part తక్కువ పెడితే మిగతా ఎంత? 4 parts ఉంటుంది. సో -1 ఇక్కడ 4 parts. అంటే ఇక్కడ ఏకి బికి 2 parts, బట్ ఇక్కడ -1 ఉంది కదండి, ఇది వీడికి యాడ్ చేయాలి కాబట్టి +1 అయితే వీడికి 3 parts, వీడికి 2 parts. అర్థమైంది కదండి ఇక్కడ. సో ఏ అనేవాడికి 3 parts అయితే బి అనేవాడికి 2 parts. ఎలాగో చూడండి, ఇక్కడ 2,48,000 అనేది ఇక్కడ 5 times ఉందండి. అంటే ఇక్కడ ఇది 5 times, ఇక్కడ 1 time. ఈ 1 time ఏంటిదండి మీకు చెప్పింది? బి కంటే ఏ అనేవాడు 1 part ఎక్కువ, లేదంటే ఏ కంటే బి అనేవాడు 1 part తక్కువ. సో 1 part, ఆ 1 part పక్క పెడితే మిగతా 4ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. 2 అందులో మళ్ళీ 1 వీనికి ఇవ్వాలి కాబట్టి వీడికి యాడ్ చేస్తాను. 3:2 రేషియోలో ప్రాఫిట్స్ ఉన్నాయి. లేదు సార్ నాకు ఇంకా పద్ధతి కావాలంటే ఒకసారి చూడండి, మీరు ఏం చేస్తారంటే 1,24,000 కదా, దీని నుంచి 2,48,000 పక్క పెట్టేసేయండి. మిగతా దాన్ని ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఇదే రేషియోలో వస్తుంది. కావాలంటే చూద్దాం, చూడండి ఒకసారి, అవి కూడా చూద్దాం. 1,24,000లో 2,48,000 పక్క పెడితే ఎంత అవుతుంది? 2,40,000 కదండి. ఇక్కడ 2,40,000 ఇంకెంత ఎక్స్ట్రా పెట్టాలి? పక్కకి 8,000 పెట్టాలి. అంటే 10 lakhsలో 8,000 పక్క పెడితే 10 lakhsలో 8,000 పక్క పెడితే ఎంత అవుతుందండి? 9,92,000 అవుతుంది. 9,92,000. ఇక్కడ ఎంత? -248 పక్క పెడితే, రైట్. సో ఇప్పుడైతే దీన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఏంటి? ఇది 10 lakhs కంటే 8,000 తక్కువ ఉంది, అంటే 5 lakhs కంటే 4,000 తక్కువ, 5 lakhs కంటే 4,000 తక్కువ, అంటే 4,96,000. ఇక్కడ కూడా 4,96,000. దీనికి ప్లస్ ఎంత యాడ్ చేయాలండి? 48,000 యాడ్ చేయాలి. 48,000 ఎంత అండి? యాడ్ చేస్తే 0,0,0,4,4,5,544. ఇక్కడ 4,96,000. మళ్ళీ ఇక్కడ కూడా మనం క్యాన్సిలేషన్ చేయాల్సిందండి. ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ చేస్తే ఎంత చూడండి, ఇక్కడ మన క్యాన్సిలేషన్, ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ మనకి 3:2 రేషియోలో వస్తుంది. రేషియో సో ఒకసారి చేయండి, మీకు 3:2 రేషియోలో వస్తుందండి ఇక్కడ మనకి ఇదంతా కూడా. అందుకే బెటర్ నేనేం చెప్తానంటే మీకు ఇక్కడ 2,48,000 యాడ్ చేయాల్సింది. ఇక్కడ 2,48,000 యాడ్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి అమౌంట్ పెద్దగా వస్తుంది. ఎంత వస్తుందంటే 0,0,0,4 ఇక్కడ ఉంది కాబట్టి 4, ఇక్కడ ఎంత వస్తుందండి? 7,44,000. 3 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుందంటే 496 కదండి. ఇది ఎంత అండి? 248 into 2, ఇది 248 into 3, అంటే 3:2 రేషియోలో వస్తుంది. సో బెటర్ ఈ మెథడ్ ఫాలో, అంటే ఇక్కడ ఇది ప్రొసీజర్ వద్దండి, సింపుల్గా. అందుకే చెప్పాను మీకు, ఇక్కడే క్యాన్సిల్ చేస్తే ఇదంతా సింపుల్గా అవుతుంది. ఇప్పుడు ఏం చేసాం మనం? ఇదంతా చేసుకుని వచ్చి ఇక్కడ లాస్ట్లో క్యాన్సిల్ చేస్తే ఇదంతా మనం చేయాల్సి వస్తుంది. సో ఏమవుతుంది? మనకి లెంతీ ప్రొసీజర్ అవుతుంది. దానివల్ల ఏంటంటే సింపుల్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 5 partsలో ఒకరికి ఎక్కువ 1 part ఇవ్వాలి. ఆ 1 part పక్క పెడితే 4 parts 2 ఈక్వల్ చేసాము. ఆ 1 part వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చాము. 3:2 రేషియోలో అయింది. అది ప్రాఫిట్స్ రేషియో. ఓకే, ప్రాఫిట్ వచ్చిందండి. ఒకటి ఏది బిది, ఏ బి ప్రాఫిట్ ఏ రేషియోలో ఉందండి?
3:2 రేషియోలో ఉంది. మనకి ఏం కావాలి, మనకి టైం కావాలి కాబట్టి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ టైం, ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి ప్రాఫిట్ బై టైం. ఓకే, సో ప్రాఫిట్ 3:2 రేషియోలో ఉందని. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు, ఈడు 7.5 months అయితే 7.5 months అయితే రైట్, 7.5 అంటే ఎంత అండి, 15/2 కదండి. 15/2 అయితే వీడిది ఎంత అన్నాడండి, 7.5 ప్లస్ 2.5 అంటే 10 months అవుతుంది బై 10. సో మనకి ఎలా ఉందండి టైం అనేది, మనకి వీడు 10 months అయితే వీడు 7.5 months అంటే 15/2. ఓకే, ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్ ఎలా అవుతుంది చూడండి. సో 3/10 ఇదంతా 4/15, 3/10 4/15 అంటే ఎల్సిఎం ఎంత అండి, 30తో మల్టిప్లై చేయండి. సో ఇంటూ 30 చేస్తే ఏమవుతుంది ఇక్కడ, సో ఇక్కడ 10 3s కదండి, అంటే 3 3s 9 ఈస్టు ఇక్కడ 2 పైకి ఎందుకంటే 4 అవుతుంది, ఇక్కడ 4 అంటే 2 times కాబట్టి 8. సో ఎంత అండి 9:8 రేషియోలో వచ్చింది. 9:8 అండి ఇక్కడ చూద్దాం, 2 వెళ్తే 4 అవుతుంది పైకి. సో 4 అంటే ఇక్కడ ఎంత అండి మనకి 15 2s రైట్ 9, ఇక్కడ ఎంత అవుతుంది 10 3s 3, 9:8 రేషియోలో వాళ్ళు ఉన్నాయండి. ఏంటి మనకి 9:8 రేషియోలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంది. మనకి ఇప్పుడు డిఫరెన్స్ ఏమి ఇచ్చాడు, మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు యాక్చువల్గా మనకి 6 lakhs అని డిఫరెన్స్ ఇచ్చాడండి. అయితే 6 lakhs డిఫరెన్స్ ఇచ్చాడంటే మనకి ఎవరిది కావాలి, క్యాపిటల్ ఆఫ్ బి అన్నాడు. ఇక్కడ 6 lakhs ఎంత ఉంది, 1 part 6 lakhs అయితే 8 parts ఎంత అవుతుందండి, 8 6 48 lakhs అవుతుంది. 48 lakhs ఏ ఆప్షన్ ఉందండి, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. సింపుల్ అండి, అంటే మనకి ఇక్కడ చేయాల్సిందే కొంచెం ఉందండి. ఇది కనుక మీరు కొంచెం ఫాస్ట్గా చేయగలిగితే ఇక్కడ ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏంటండి 3:2 రేషియోలో ఇది చేసే 3:2 రేషియోలో వాళ్ళకి ప్రాఫిట్స్ ఉన్నాయి. సో 3:2 రేషియోలో ప్రాఫిట్స్ ఉన్నాయి. టైం ఎలా ఉందండి, ఈ 7.5 months అంటే 15/2, ఇక్కడ ప్లస్ 2.5 అంటే 10 months. సో మనకి ఏంటి ఇక్కడ 10కి 15కి కలిసి ఎంత 30 కాబట్టి ఇంటూ 30 చేశాను. ఏ రేషియోలో వచ్చింది, 9:8 రేషియోలో వచ్చింది. ఇప్పుడు ఏ అనేవాడు బి కంటే 1 part ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. ఆ 1 part ఎంత అన్నాడు 6 lakhs. కానీ మనకు అడిగింది ఏంటండి, బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 8 lakhs ఎంత అవుతుంది, 8 parts 48 lakhs అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఏ అండ్ బి రెంట్ ఏ పాస్చర్ ఫర్ 10 months. ఇద్దరు కలిపి 10 months తీసుకున్నారు. ఏ పుట్స్ 100 cows ఫర్ 8 months. 100 cowsని 8 months పెట్టాడు రైట్. హౌ మెనీ కౌస్ బి పుట్ ఫర్ రిమైనింగ్ 2 months. 10 monthsలో వాడు 8 months వాడుకున్నాడు, వీడు ఎన్ని months ఇంకా 2 months వాడుకోవాలి. ఎన్ని కౌస్ పెట్టాలంటున్నాడు. వాడు ఏమిచ్చాడు, ఇఫ్ హీ పేస్, ఎవరు బి పేస్ 3/2 యాజ్ మచ్ యాజ్ ఏ అన్నాడు. సో పే అంటే ఇక్కడ 3/2 ఆఫ్ ఏ అని చెప్పాడండి. సో ఏ ఇటు వస్తే ఏమవుతుందండి, B/A ఈజ్ ఈక్వల్ 3/2. అదే A:B అయితే ఎంత అవుతుందండి, రివర్స్ రాస్తే 2:3 రేషియోలో అవుతుంది. A:B 2:3 అంటే ఏ అనేవాడు 2 parts పే చేస్తే బి అనేవాడు 3 parts పే చేయాలి. సో ఈ పేమెంట్ అనేది ఏంటంటే మనకి ఎన్ని కౌస్ వాడుకోండి, ఎంత టైం వాడుకున్నాడు. సేమ్ అక్కడ ప్రాఫిట్ లాగానే ఇక్కడ పే కూడా అంతే అండి రైట్. సో ఇది ఏ, ఇది బి, ఎన్ని కౌస్ కావాలి, ఇక్కడ కౌస్ కావాలి కాబట్టి కౌస్ అంటే ఏంది మనకి, సో పేమెంట్ బై టైం. సో పేమెంట్ ఏ రేషియోలో ఉందండి, 2:3 రేషియోలో ఉంది. టైం ఏముంది, వీడి 8 months ఉంటే వీడిది ఎంత ఉందండి 2 months ఉంది. 8 months ఉంటే 2 months ఉంది రైట్. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి 1/4, ఇక్కడ 2 ఉంది. అంటే మనకి దేంతో మల్టిప్లై చేయాలి, ఇంటూ 4తో మల్టిప్లై చేయండి. 4కి 2 కలిసింది కాబట్టి 4తో మల్టిప్లై అవుతుంది. 4 క్యాన్సిల్ కాబట్టి 1 part, ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే 2 2s, నెక్స్ట్ 2 × 3 6. 1:6 రేషియోలో కౌస్ ఉండాలి. మనకి ఆల్రెడీ ఈ పార్ట్ ఇచ్చాడు. 1 part ఎంత అన్నాడు, 100 cows అన్నాడు. అయితే 6 parts ఎంత అవుతుందండి, 600 cows అవుతుంది. 600 cows. సో సింపుల్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్. సో బి అనేవాడు 3/2 ఆఫ్ ద ఏ పే చేస్తాడు. అంటే A:B ఎంత ఉంది, 2:3 రేషియోలో ఉంది. చాలా సింపుల్, బేసిక్ అది. ఇప్పుడు చూడండి, అంటే పే చేసే అమౌంట్ 2:3 రేషియోలో ఉంది. టైం ఎలా ఉందండి, వీడు 8 months అయితే వీడు 2 months అని ఉంది. సో పే బై టైం ఏ రేషియోలో వచ్చింది, 1:6 రేషియోలో వచ్చింది. ఇక్కడ ఇంటూ 4 అంతా క్యాలిక్యులేషన్లో పార్టీ అండి. ఎల్సిఎం ఎంత అవుతుందో దాన్ని మల్టిప్లై చేస్తాం, 4తో మల్టిప్లై చేస్తాము రైట్. అప్పుడు 1:6 రేషియోలో వచ్చింది. అంటే ఏ అనేవాడు 1 part cow యూజ్ చేసుకుంటే బి అనేవాడు 6 parts కౌస్కి యూజ్ చేసుకోవాలి. 1 part ఎంత 100, 6 parts ఎంత అవుతుంది 600 అవుతుంది. సో బి హ్యాస్ టు యూజ్ 600 cows, 600 cowsకి చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 2,700. After some time, B joined him by investing 2,025 rupees. At the end of the 1 year, the profit was divided in the ratio of 2:1. After how many months B joined the business? చూడండి, ఏబి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారండి. ఎంత
2700 తోటి, ఇంకోటేమో 2025 తోటి స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చాడు, ప్రాఫిట్స్ కూడా ఇచ్చాడు చూడండి, 2:1 రేషియోలో ఇచ్చాడు. అయితే ఏమన్నాడు, ఆఫ్టర్ హౌ మెనీ మీన్స్ బి జాయింట్ బిజినెస్ అన్నాడు. అంటే ఫస్ట్ ఏ ఒక్కడే స్టార్ట్ చేస్తాడు బిజినెస్, కొన్ని రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడు. ఓకే, అయితే ఇప్పుడు ఇన్ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు, ఎన్ని మంత్స్ తర్వాత బి జాయిన్ అయ్యాడు అంటున్నాడు. అంటే మనకి ఏం కావాలి, టైం కావాలి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, మనకి ప్రాఫిట్ అంటే ఏంటండి, టైం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. మనకి టైం కావాలంటే టైం కావాలంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, ఇదే మనం వాడతాం ఇప్పుడు. ఇంకా టైం కావాలి కాబట్టి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఎవరోడు, ఏ బి, రైట్. సో ఏ అనేవాడు ఫస్ట్ ఏంటండి, ఎంత ఇన్వెస్ట్ చేశాడు, కొంచెం పక్కన రాద్దామా, రండి ఇక్కడే రాయండి, 2700. వీడెంత అండి, 2025, రైట్. ఇది రేషియో. నెక్స్ట్ ఎంత టైం, ఇప్పుడు ఎంత ఇచ్చాడండి, ప్రాఫిట్ కదండి మనకు, అది ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. మనం రాయాల్సింది అంటే ప్రాఫిట్ రాయాలి. ప్రాఫిట్ ఏ రేషియోలో వచ్చింది చెప్పాడండి, ప్రాఫిట్ ఏకి 2 పార్ట్స్ అయితే బికి ఎంత వచ్చింది, 1 పార్ట్ వచ్చింది. ఏకి 2 పార్ట్స్ అయితే బికి 1 పార్ట్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందండి ఇక్కడ, 2025. క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 25తో ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది చూడండి. యాక్చువల్ 25 కాదు, ఇలాంటి కొన్ని క్వశ్చన్లు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఏం చేస్తారంటే మీరు ఈ రెండింటి మధ్య గ్యాప్ చూడండి ఒకసారి. ఈ రెండింటి మధ్య గ్యాప్ కనుక ఒకవేళ క్యాన్సిల్ అయింది అనుకోండి, డైరెక్ట్ అదే అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక చూడండి, 2700కి 2025కి డిఫరెన్స్ ఎంత ఉందండి, 675. 675 తోటి 2 క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి చెక్ చేద్దాం. సో 675 × 3 ఎంత అండి, 6 3 is 800, 75 3 is 225, 800 + 225 2025. ఇది క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఆటోమేటిక్ ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అండి, ఇక్కడ చూడండి, ఇదేమో 4 టైమ్స్, ఇదేమో 3 టైమ్స్. సో 2/4, 3/4, 1/3 అంటే ఎంత, ఎల్సిఎం ఎంత అండి, 12. 12తో మల్టిప్లై చేయండి. సో 12/4 అంటే 3, 2 3 is 6. నెక్స్ట్ ఇక్కడ 4 వస్తుంది, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది అండి, లేకపోతే అలాగే ఉంచండి. ఇప్పుడు మనకు అడిగింది ఏంటండి, ఇక్కడ వీడు మొత్తం ఉన్నాడు కదండి, ఏ అనేవాడు బిజినెస్ మొత్తం ఉన్నాడు. 6 పార్ట్స్ 12 అయితే వీడు 4 పార్ట్స్ ఎంత అవుతుంది, 8 అవుతుంది. కానీ 8 కాదండి మనకు ఆన్సర్. వాడు ఏమన్నాడు, ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు. మనం ఇలాంటి క్వశ్చన్లో టైం ఇచ్చినప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలండి. టైం గురించి, ఎన్ని మంత్స్ గురించి అడిగినప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 2 ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటేమో వాడు ఎన్ని మంత్స్ బిజినెస్లో ఉన్నాడు అంటాడు, ఇంకొకటేమో వాడు ఎన్ని మంత్స్ తర్వాత బిజినెస్లో వచ్చాడు అంటాడు, లేదంటే ఎన్ని మంత్స్ తర్వాత వెళ్ళిపోయాడు అంటాడు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇక్కడ ఏంటండి, ఏ అనేవాడు 12 మంత్స్ బిజినెస్లో ఉన్నాడు, బి అనేవాడు 8 మంత్స్ బిజినెస్లో ఉన్నాడు. అంటే వాడు ఎన్ని మంత్స్ తర్వాత వచ్చి ఉంటాడు, 12 మంత్స్లో లాస్ట్ 8 మంత్స్ అంటే ఎన్ని మంత్స్ తర్వాత రావాలి, 4 మంత్స్ తర్వాత రావాలి. సో ఇక్కడ చూడండి, అంటే 12 - 8 అంటే 4 మంత్స్. సో 4 మంత్స్ తర్వాత బి అనేవాడు బిజినెస్లో జాయిన్ అయ్యాడు. ఇలాంటి జాగ్రత్త అండి, రైట్. సో ఒకసారి ఆప్షన్స్ చూడండి, ఒకసారి 16th క్వశ్చన్ ఆప్షన్స్ చూడండి, 2 ఉన్నాయి చూడండి. 8 మంత్స్ ఉంది, 4 మంత్స్ ఉంది. మనకు అడిగిందండి, ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్ ద బిజినెస్, ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు. సో అందుకే మన 2 పక్కన ఉన్నాయి చూడండి జాగ్రత్తగా. 8 మంత్సే ముందుంది ఆన్సర్. మనం ఏం చేస్తాం, ఇక్కడ వరకు చేసిన ఆనందంలో 8 మంత్స్ తక్కువ ఆన్సర్ పెట్టేసి అబ్బా నా క్వశ్చన్ రైట్ అయింది అని బయటకు వస్తాము. కానీ ఎగ్జామ్ రిజల్ట్ చూసిన తర్వాత ఏమైంది, ఆ క్వశ్చన్ వచ్చే 2 మార్కులు కాకుండా ఇంకో 6 మార్కులు పోయి మొత్తం 2.5 మార్కులు నెగిటివ్ అవుతుంది. సో జాగ్రత్తగా ఉండాలి. అందుకే సో మనకు అడిగింది ఏంటి, ఈ టైం విషయంలో జాగ్రత్త ఉండాలి. వాడు ఎన్ని మంత్స్ బిజినెస్లో ఉన్నారు అని అడిగాడా, లేదా ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అని అడిగాడా, లేకపోతే ఎన్ని మంత్స్ తర్వాత వెళ్ళిపోయానని అడిగాడు. ఒక వెళ్ళిపోయిన దాని గురించి వస్తే ఇక్కడ ఎన్ని మంత్స్ తర్వాత అన్నాడు కాబట్టి 8 మంత్స్ ఉన్నాడు కాబట్టి 4 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు. క్వశ్చన్ నెంబర్ 17. The ratio of the investment by A to the B in the business is 14:15. Investment ratio ఇచ్చాడండి. And the ratio of the respective profits in the ratio of 2:5. If A invested money for 3 months, then how much money B invested in? How many months? How much time B invested అన్నాడు. సింపుల్ అండి. ఇంకా ఇది మనకు టైం కావాలి కాబట్టి ఏంటంటే మనకి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ AB. సో ప్రాఫిట్ రేషియో ఎలా ఇచ్చాడండి, 2:5 అన్నాడు. ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్ అని ఇచ్చాడు 2.5. నెక్స్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియోలో ఇచ్చాడండి 14:15 రేషియో. ఇక్కడ చూడండి. సో 1/7, ఇక్కడ ఎంత అండి 1/3. 1/7 1/3 ఉంది కాబట్టి మనం దేంతో మల్టిప్లై చేస్తాము, 21తో మల్టిప్లై చేస్తాము, ఎల్సిఎం తోటి 21. సో ఏమవుతున్నప్పుడు 3:7 అవుతుంది, 3:7 అవుతుంది, 3:7 అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఏ అనేవాడు 3 మంత్స్ ఉందని చెప్పాడండి. ఇఫ్ ఏ ఇన్వెస్టెడ్ మనీ ఫర్ 3 మంత్స్, 3 పార్ట్స్ 3 మంత్స్ అయితే
7 పార్ట్స్ ఎంత అవ్వాలండి 7 మంత్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమడిగాడు ఎన్ని మంత్స్ బిజినెస్లో ఉన్నాడు అని అడిగాడండి. ఎన్ని మంత్స్ బిజినెస్లో ఉన్నాడు అని అడిగాడు కాబట్టి ఎన్ని మంత్స్ ఉంటాడండి 7 మంత్స్ ఉంటాడు వాడు. 7 మంత్స్ బిజినెస్లో ఉన్నాడు. ఆన్సర్ అదే అవుతుంది చూడండి. సో ఆప్షన్లో చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఉంది 5 ఉంది. మనం ఒకవేళ రివర్స్లో ఆలోచించామనుకోండి ఎన్ని మంత్స్ 7 మంత్స్ ఉన్నాడు అంటే రివర్స్లో ఉంటే 5 మంత్స్ పోయాడు అలా కాదు, క్లియర్గా చూడాలి. ఉన్నాడు అడిగాడా ఎన్ని మంత్స్ తర్వాత వచ్చాడు అడిగాడా ఎన్ని మంత్స్ ఉన్నాడు అని అడిగాడు, అందుకే 7 ఆన్సర్ అవుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 18. లెట్ ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ విత్ క్యాపిటల్స్ 5:6. ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు 5-6. ఎండ్ ఆఫ్ 8 months ఏ విత్డ్రాస్ ఫ్రమ్ ద బిజినెస్. ఏ అనేవాడు 8 months తర్వాత బిజినెస్ నుంచి వెళ్ళిపోయాడండి. రైట్. ఇఫ్ దే షేర్డ్ ద ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:9, వాళ్ళు 5:9 రేషియోలో ప్రాఫిట్ షేర్ చేసుకుంటే ద నెంబర్ ఆఫ్ మంత్స్ బి క్యాపిటల్ రిమైనింగ్ అన్నాడు. సో ఇది సింపుల్ అండి, మనకి సేమ్ టైం కావాలి. సో ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ ఎవరిది ఏది బిది. సో ఫస్ట్ చూడండి మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఇచ్చింది పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడండి. సెకండ్ ప్రాఫిట్స్. ఇఫ్ దే షేర్డ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:9, ఒకవేళ వాళ్ళ లాభాలు ఏ నిష్పత్తిలో అండి 5:9 నిష్పత్తిలో పంచుకుంటే. ఇన్వెస్ట్మెంట్లో ఏమన్నాడు 5:6 అన్నాడు. ఓకే. 5 క్యాన్సిల్ అండి, ఇక్కడ ఏముంది 3:2. సో ఏమవుతుంది ఇక్కడ 2:3 రేషియోలో టైం ఉంటుంది. టైం అనేది ఏ రేషియో అండి 2:3 రేషియోలో ఉంది. ఇప్పుడు టైం అనేది 2:3 రేషియోలో ఉంది, కానీ మనకు అడిగింది ఏంటంటే క్వశ్చన్ ఎండ్ ఆఫ్ ద 8 months ఏ లెఫ్ట్ అన్నాడు. అంటే ఏ అనేవాడు 8 months తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఏ అనేవాడు ఎన్ని పార్ట్స్ ఉన్నాడు ఇక్కడ 2 parts మాత్రమే ఉన్నాడు. వాడు 2 parts వాల్యూ ఎంత అని ఇచ్చాడండి 8 months అని ఇచ్చాడు. సో 8 months అయితే 3 parts ఎంత అవుతుంది 12 months అవుతుంది. 12 months అవుతుంది. అంటే బి అనేవాడు ఎన్ని మంత్స్ ఉన్నాడండి మనకి వాడు బిజినెస్లో 12 months ఉన్నాడు. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19 అండి. కొంచెం మంచి ట్రిక్కీ క్వశ్చన్ అండి. క్యాల్కులేషన్ పార్ట్ వైస్ తీసుకున్నప్పుడు కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. బ్యాంకింగ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి, కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎందుకంటే డిఫరెంట్గా ఇచ్చాడు క్వశ్చన్, కొంచెం ప్యాటర్న్ కూడా. ఏ స్టార్టెడ్ సమ్ బిజినెస్ విత్ 26,000. ఆఫ్టర్ 3 months బి జాయిన్డ్ హిమ్ విత్ 16,000. ఏ 26,000, బి 16,000. ఆఫ్టర్ సమ్ టైమ్ సి జాయిన్డ్ 25,000. ముగ్గురిది ఇచ్చాడు. 26,000 ఇచ్చాడు, 16,000 ఇచ్చాడు, 25,000 అన్నాడు. At the end of the year, out of total profit 15,453, 15,453, C gets 3,825. C అనేవాడు C ఒక్కటే ఇచ్చాడు అక్కడ, మొత్తం ముగ్గురు ఇచ్చాడు, C ఇచ్చాడు. అంటే Cది తీస్తే ఒకటి ఉంటుంది, A + Bది ఉంటుంది. ఓకే రైట్. Cది 3,825 షేర్ అయితే హౌ మెనీ మంత్స్ B జాయిన్డ్ ఇన్ ద బిజినెస్ అన్నాడు. హౌ మెనీ మంత్స్ ఆఫ్టర్ B జాయిన్డ్ ద బిజినెస్ did C join. How many months after B joined the business did C join అన్నాడు. అంటే B జాయిన్ అయిన ఎన్ని మంత్స్ తర్వాత C జాయిన్ అయ్యాడు. కొంచెం మంచి క్వశ్చన్ అంటే జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తాను చూడండి. ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, ఒక 26,000, 16,000, C 25,000. ముగ్గురు ప్రాఫిట్ ఓవరాల్గా ఇచ్చాడు, కానీ C ఒక్కటిది ఇచ్చాడు. ఇంకొకటిది ఇచ్చుంటే సింపుల్గా అయిపోయింది, ఎందుకంటే రేషియో వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఉంది, ప్రాఫిట్ రేషియో ఉంది కాబట్టి టైం రేషియో ఈజీగా వచ్చేస్తుంది. కానీ మనకి ఇక్కడ ఇవ్వలేదండి. ఏమని ఇచ్చాడు మనకి C ఒకటి ఇచ్చాడు. అంటే మనకి A + Bది కలిపి తెలుసు, C ఒక్కటే తెలుసు, పైన కూడా అలాగే. అంటే మనకి ఇక్కడ A + Bది కలిపి తెలుసు కాబట్టి పైన కూడా A + B కలిపి తీసుకుంటా అండి. సో ముందు ప్రాఫిట్ కదా అండి, ప్రాఫిట్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి. మొత్తం ప్రాఫిట్ ఎలా ఉంది చూడండి. నేనేం చేస్తున్నా అంటే A + B + Cది ఉంది, Cది ఉంది, అదే రాస్తున్నా అండి. ఓకే. సి రేషియో కనుక్కుంటున్నాను Cకి. సో C ఎంత ఉందండి 3,825. నెక్స్ట్ ముగ్గురిది కలిపి ఎంత ఉంది చూడండి 15,453. రైట్. ముందు వీటికి రేషియో కనుక్కుంటున్నాను, అంటే మనకి వాటి రేషియో కనుక్కుంటున్నాను. మీకు ఇలా కాకపోతే రేషియో ఇలానే రాద్దాం చూడండి ఒకసారి, నీట్గా అర్థం కావాలంటే ఒకసారి చూడండి. A + B + C = C. ఎందుకంటే నాకు Cది తెలుసు, A + B + C తెలుసు అండి. రేషియో కనుక్కుంటున్నాను. సో A + B + ఎంత అండి 15,453 అంతే కదా. 15,453 ఎస్. సో Cది ఎంత ఇచ్చాడు 3,825 అన్నాడు. 3,825. కొంచెం జాగ్రత్తగా వినండి. సో రేషియో ముందు ఎలా వస్తుందో చూద్దాం. ముగ్గురిది కలిపి ఎన్ని పార్ట్స్ ఉంది, అందులో C ఒకటి ఎన్ని పార్ట్స్ ఉందో చూద్దామండి. ఫస్ట్ ఎంత ఉందండి 6, 10, 18, సో 11,
18 అంటే సమ్ 8 ఉంది కాబట్టి 9తో పోతుంది, 19 టేబుల్లో పోతుంది. చూడండి ఒకసారి 9 టేబుల్లో పోతుంది. సో ఎంత 9 1 జా 9, జాగ్రత్త చూడండి, 9 1 జా 9 అంటే ఇక్కడ ఎంత మిగిలింది 6, 64 అంటే 9 7 జా 63, 60 అంటే 1 ఉంది, 1 5 కాబట్టి 1 5 అంటే 9 1 జా 9 1 జా పోతే ఇక్కడ మళ్ళీ 6 ఉంది, 63 అంటే 7, సో 17 వచ్చింది. ఇక్కడ చూడండి 9 4 జా 36 పోతే ఇక్కడ ఎంత ఉందంటే 2 ఉంది, 22 అంటే 9 2 జా 18 పోతే 4, 45 అంటే 9 5 జా 45, 9 5 జా 45. నెక్స్ట్ ఏ టేబుల్తో పోతుందండి, ఇక్కడ చూడండి 17 అంటే 17తో డివైడ్ అవుతుంది అండి, ఇది కూడా 17తో అవుతుందో చూద్దాం. 17 2 ఎంత అండి 34, 17 2 34 అంటే మీకు ఎంత మిగిలింది ఇక్కడ 8 మిగిలింది, 85 17 5 85 అంటే 17తో పోతుంది. సో 17 2 34, 17 5 85, 17 5 85. ఇక్కడ ఏమవుతుందండి 17 1 0 1 101 అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి ముగ్గురు కలిపి ఎంత ఉందండి, ఎన్ని పార్ట్స్ ఉంది ప్రాఫిట్, 101 ప్రాఫిట్ ఉంది. సి అని వాడు ఎంత ఉందండి 25 పార్ట్స్ ఉంది, 25 పార్ట్స్ ప్రాఫిట్ ఉంది. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బీది కావాలంటే, నాకు ఏ ప్లస్ బీది కావాలంటే ఏంటంటే 101 మైనస్ 25, ఇక్కడ సి ఎంత ఉందండి 25, అంటే ఏ రేషియోలో ఉందండి 76:25 రేషియోలో ఉంది. 76 పార్ట్స్, జాగ్రత్త చూడండి, ఇదేంటి ప్రాఫిట్ అండి. ఇక్కడ ఇంకేం చేయలేదు, ప్రాఫిట్ అనేది ఏ రేషియోలో చూస్తున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ అండి, మంచి ట్రిక్కీ క్వశ్చన్. సో ఏ ప్లస్ బి కలిపి 76 పార్ట్స్ ఉంది ప్రాఫిట్, ఇది ఎంత ఉందండి 25 పార్ట్స్ ఉంది, సి అనేవాడి 25 పార్ట్స్ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ టైం దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు నేను, రైట్. సో ఇన్వెస్ట్మెంట్ ఏముందండి ఇప్పుడు ఏ బి సి. ఏ అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు 26,000 కదండి, ఏ అనేవాడు 26,000, ఎంత టైం మనకు ప్రాఫిట్ కదా రేషియో కావాల్సింది. ప్రాఫిట్ అంటే ఏంది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, సో ఇంటూ ఎంత అండి 3 మంత్స్ చేశాడు. నెక్స్ట్ బి అనేవాడు ఎంత అండి 16 మంత్స్, ఏ స్టార్టెడ్ సమ్ బిజినెస్ ఆఫ్టర్ 3 మంత్స్ బి జాయిన్. ఓకే, ఏ అనేవాడు మొత్తం ఉన్నాడు బిజినెస్లో, మొత్తం ఉన్నాడు 12 అవుతుంది. బి అనేవాడు ఎంత అండి, సో వాడు 3 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి 9 మంత్స్ ఉండాలండి. వాడు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందండి 16,000 కాబట్టి 16 అనుకుంటాను, 16 × 9. నెక్స్ట్ బి అనేవాడు సి అనేవాడు ఎంత ఉంది 25 మంత్స్, వాడు ఎంతో తెలియదు, ఎక్స్ అనుకుంటున్నాను 25 మంత్స్, లేకపోతే ఎం అనుకుంటున్నాను. సో టైం కాబట్టి ఇక్కడ ఎంత మంత్స్లో కాబట్టి ఎంతో ఎం అనుకుంటున్నాను ఇక్కడ నేను, రైట్. సో ఇప్పుడు చూడండి అయితే జాగ్రత్తగా, ప్రాఫిట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ రేషియో వచ్చింది నాకు, ఎవరికి ఏ ప్లస్ బికి సికి ప్రాఫిట్ రేషియో వచ్చింది. ఇక్కడ కూడా అదే చేస్తున్నాను ఇప్పుడు నేను. ప్రాఫిట్ ఏముంది ఇక్కడ 26 పార్ట్స్ ఉంది 12 మంత్స్, 16 పార్ట్స్ 9 మంత్స్, 25 పార్ట్స్ ఎం అని ఉంది. ఓకే, మనకి ఇక్కడ ఎవరు తెలుసు ఏ ప్లస్ బిది ఇద్దరిది కలిపి తెలుసు. ఇక్కడ కూడా ఏ ప్లస్ బిది కలిపి చేస్తున్నాను. ఏ ప్లస్ బి ఎంత అవుతుంది ఇక్కడ 25 × 26 × 12 ఎంత అండి 26 10 260, 26 2 52, 260 ప్లస్ 52 312 ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ బీది చేస్తున్నాను, ఏ ప్లస్ బీది చేస్తున్నాను, ఏ ప్లస్ బీది 312 ప్లస్ 16 9 ఎంత అండి 144. సో మొత్తం కలిపి ఎంత అవుతుందండి 312 ప్లస్ 144 6 5 456. ఇప్పుడు చూడండి ఇది ఎంత వచ్చిందండి 456 వచ్చింది. ఇది ఎంత ఉందండి 25 ఎం ఉంది, ఇది మొత్తం 25 ఎం ఉంది రేషియో. ఇప్పుడు చూడండి ఇక్కడ రేషియో ఈక్వల్ కదా, ఎందుకు సార్ ఈక్వల్ అంటే ఇది ప్రాఫిటే ఇది ప్రాఫిటే. ఇక్కడ 76 పార్ట్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 456. అదే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త రాసుకోండి, ఏ ప్లస్ బిది 76 పార్ట్స్ ఎంత ఉందండి 456 ఉంది. అయితే ఇప్పుడు సిది ఎంత పార్ట్స్ ఉందండి 25 పార్ట్స్ ఎంత ఉండాలి, సింపుల్ అంతే. ఇంకా ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉందండి, ఇక్కడ 76 × 6 ఉందండి, ఇక్కడ 6 ఉందంటే 6 టైమ్స్ ఇవ్వాలి. 76 6 456 అంటే ఇక్కడ కూడా ఏముండాలండి 6 టైమ్స్ ఉండాలి. అంటే ఎంత ఉందండి 25 × 6 ఉండాలి, 25 × 6. కానీ ఇక్కడ ఏముంది 25 × m ఉంది, అంటే ఎం వాల్యూ ఎంత అండి, ఎం వాల్యూ ఎంత అవుతుంది 6 అవుతుంది. కానీ మనకు అడిగింది ఏంది ఎం వాల్యూ అడగలేదండి. యాక్చువల్గా ఏంటంటే ఇంత కష్టపడి ఇక్కడ వరకు చేసి మనకు ఆప్షన్లో 6 అని పెట్టామనుకోండి, ఆన్సర్ గోవింద, మనకున్న మార్క్స్ కూడా పోతాయి. మనకు అడిగింది ఏంటంటే ఇంతకుముందు చెప్పాను టైం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. టైం అనగానే వాడు ఏం అడిగాడో చూడాలి. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎన్ని మంత్స్ సి ఉన్నాడని అడగలేదండి. ఏమడిగాడు క్వశ్చను, ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ ఆఫ్టర్ బి జాయిన్ ద బిజినెస్ డిడ్ సి జాయిన్. ఇక్కడ బి అనేవాడు ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు 3 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే సి అనేవాడు బి జాయిన్ అయిన తర్వాత ఎన్ని మంత్స్ అండి 6 - 3 కదండి, అంటే 3 మంత్స్ తర్వాత జాయిన్ అవుతాడు. 3 మంత్స్ తర్వాత జాయిన్ అవుతాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే
సి అనేవాడు 6 months ఉన్నాడండి బిజినెస్లో. అంటే ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు? 6 months తర్వాత జాయిన్ అయ్యాడు. కానీ మనకి ఆన్సర్ అది అడగలేదు. మనకి ఏమడిగాడు? బి తర్వాత ఎన్ని మంత్స్ జాయిన్ అయ్యాడు? బి అనేవాడు 3 months తర్వాత జాయిన్ అయ్యాడు. కానీ సి అనేవాడు ఎన్ని మంత్స్? 6 months తర్వాత. అంటే బి కంటే 3 months తర్వాత జాయిన్ అయ్యాడు. బి కంటే 3 months తర్వాత జాయిన్ అయ్యాడు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ అండి, మంచి క్వశ్చన్ ఇది, ట్రిక్కీ క్వశ్చన్, రైట్? సో రైట్, ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఏం చేస్తాను నేను? A+B గురించి తెలుసు, నాకు సి గురించి తెలుసు. అంటే నాకు ఏబి ఇండివిజువల్గా తెలియదు, అందుకే నేను A+Bని కలిపి తీసుకున్నాను. A+B కలిపి 76 parts, సి అనేవాడు 25 parts. సాల్వ్ చేస్తే ఇలా ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ ప్రాఫిట్ కూడా అలాగే తీసుకున్నాను. ప్రాఫిట్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ టైం. సో మొత్తం కలిపి 456 వచ్చింది. అంటే ఇక్కడ 76 parts అనేది 456 అయితే 25 parts ఎంత అవుతుంది? 25 into 6 అయింది. అంటే ఇక్కడ 25 into m కదా అండి, అంటే m వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇక్కడ చూడండి 25 into 6 అంటే 25 into m కదా ఇక్కడ, అంటే m వాల్యూ ఎంత రావాలి? 6 వచ్చింది. కానీ మనకు అడిగింది m వాల్యూ అడగలేదండి. బి తర్వాత ఎన్ని మంత్స్ తర్వాత సి జాయిన్ అయ్యాడు? మొత్తం 6 months ఉన్నాడు సి బిజినెస్లో, అంటే 6 months తర్వాత జాయిన్ అయ్యాడు. బి అనేవాడు ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు? 3 months తర్వాత. అంటే బి తర్వాత 3 months తర్వాత సి జాయిన్ అయ్యాడు. అది ఆన్సర్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 19 లాంటి క్వశ్చన్ వస్తే మనం ఒకవేళ మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే అప్లై చేయండి, లేదంటే కొంచెం దాన్ని మార్క్స్ ఫర్ రివ్యూ పెట్టుకొని లాస్ట్లో చేస్తే బెటర్ అండి. దాన్ని ఏం చేస్తే లాస్ట్లో చేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కొంచెం ఎక్కువ ఆలోచించాలి. కాబట్టి అలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఎగ్జామ్లో లాస్ట్లో చేయాలి. ఆవేశపడి అప్లై చేస్తే మనకి టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది, దాని ఎఫెక్ట్ అంతా పడుతుంది. ఎగ్జామ్ ఎలా రాయాలని మళ్ళీ పోను మీకు చెప్తాను నేను. బట్ మీరు అలాంటి క్వశ్చన్స్ అయితే కొంచెం టైం తీసుకొని లాస్ట్లో చేస్తే బెటర్. క్వశ్చన్ నెంబర్ 20 అండి. ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ 1,12,000. ఓకే, ఏ అనేవాడు స్టార్ట్ చేశాడు 1,12,000 తోటి. ఆఫ్టర్ 2 months బి జాయిన్ ద బిజినెస్ విత్ ద క్యాపిటల్ ఆఫ్ 80,000. ఆఫ్టర్ another 2 months సి జాయిన్ బిజినెస్ విత్ క్యాపిటల్ 72,000. ఆఫ్టర్ 10 months ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద బిజినెస్ బి విత్డ్రాస్ 8,000. సి ఆల్సో విత్డ్రాస్ 8,000. ఓకే, 10 months తర్వాత జాయిన్ అయింది ఎప్పుడు? ఒకడు 2 months తర్వాత, ఒకడు 4 months తర్వాత జాయిన్ అయ్యాడు. కానీ 10 months తర్వాత ఇద్దరు, బి అనేవాడు విత్డ్రా చేసుకున్నాడు, సి అనేవాడు విత్డ్రా చేసుకున్నాడు. ఇఫ్ బి రిసీవ్స్ 9,800 యాజ్ ఈజ్ షేర్, బి అనేవాడు షేర్ ఎంత వచ్చిందండి? 9,800 అయితే ద ప్రాఫిట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, మొత్తం ప్రాఫిట్ ఎంత అంటున్నాడు. ఓకే చూడండి, ముందు ఇన్వెస్ట్మెంట్లు అండి, ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చాడు, టైం ఇచ్చాడు, మనకు ప్రాఫిట్ షేర్ కావాలి. ఇక్కడ అంటే విత్డ్రా కూడా చేసుకున్నారండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నెక్స్ట్ వస్తాయి, బట్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటంటే 2 parts ఉంది. ఇక్కడ వరకు ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ఉంది, మధ్యలో పెంచడం కానీ తగ్గించడం కానీ చేయలేదు. బట్ ఇక్కడ ఏంటంటే వాడు పెంచాడు, కొంచెం తగ్గించాడు, అంటే కొంచెం తర్వాత ఏం చేశాడు? కొంచెం అమౌంట్ తీసుకున్నాడు, విత్డ్రా చేసుకున్నాడు. సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2 parts ఉంటుంది. ఓకే, ABC. మనకు ప్రాఫిట్ అంటే ఏంటండి? ఇన్వెస్ట్మెంట్ బై టైం కావాలి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏంటో చూద్దామండి. మనకేమన్నాడు? ఏ అనేవాడు 1,12,000 మొత్తం ఉన్నాడు అన్నాడు. అక్కడ 3 zeros ఇస్తే ఉందండి, 112 కదండి మనకు ఉంది. సో 112 ఓకే, ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అండి, వీడు ఎన్ని మంత్స్ ఉన్నాడండి? 12 months ఉన్నాడు మొత్తం అదే రేషియోలో. అంటే ఆ 1,12,000 అనేది మనకి వాడు 1 year త్రూఅవుట్ ద ఇయర్ ఉంచాడు, అంటే 1,12,000 12 months ఉంచాడు. నెక్స్ట్ బి అనేవాడు చూద్దామండి. బి అనేవాడు ఏం చేశాడు? 2 months తర్వాత జాయిన్ అయ్యాడు. ఎంతతోటి? 80,000. 3 zeros పెట్టాడు 80. సో అంటే వాడు 2 months తర్వాత జాయిన్ అయ్యాడంటే 80,000. కానీ మళ్ళీ వాడు ఏం చేశాడు? చేంజ్ చేశాడు. ఎప్పుడు? 10 months తర్వాత వెనక్కి తీసుకున్నాడు. 2 months తర్వాత జాయిన్ అయ్యాడు, 10 months తర్వాత విత్డ్రా చేసుకున్నాడు. 2 months నుంచి 10 months వరకు అంటే మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉంటుందండి? 2 months తర్వాత జాయిన్ అయ్యాడు, అంటే 2 months అయిపోయినాక జాయిన్ అయ్యాడు. 10 months తర్వాత విత్డ్రా చేసుకున్నాడు, అంటే 2 నుంచి 10 months కంటే ఎంత ఉంటుందండి? 8 months. అంటే వాడు ఆ 80,000 రూపీస్ని 8 months ఉంచాడు. తర్వాత ఏం చేశాడు? 8,000 డ్రా చేసుకున్నాడు, అంటే 8 parts తీసుకుంటే ఎంత? 72 ఉందండి. ఇప్పుడు 72,000 ఉంటుంది. అది ఎంత అండి? లాస్ట్ 2 months ఉంటుంది. 72,000 2 months ఉంటుంది. ఓకే, ఇది బీది. నెక్స్ట్ సిది చూడండి. సి అనేవాడు ఇంకా 2 months తర్వాత, అంటే వాడు 4 months తర్వాత జాయిన్ అయ్యాడు, 10 months తర్వాత విత్డ్రా చేసుకున్నాడు, అంటే 6 months అండి. ఎంత వాడిది? 72 అండి. 72 into 6 ప్లస్ ఇందులో మళ్ళీ 8 పోతే ఎంత అవుతుందండి? 64 into ఎంత అండి? లాస్ట్ 2 months. ఓకే, జాగ్రత్త చూడండి. మీకు ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 112,000 అండి, అది 112 రాసుకోండి, అన్ని థౌజండ్స్ అని పక్క పెట్టేసాం కాబట్టి. సో 112 అనేది వీడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చాడు. ఎన్ని మంత్స్ అండి? 12 months ఉంచాడు. సో అది ఏది? ఏ ఇన్వెస్ట్మెంట్ టైము.
రైట్. బి ఏం చేశాడు, ఫస్ట్ అంటే 2 months లేడు వాడు, 2 months నుంచి 10 months వరకు అంటే 8 months ఏం చేశాడు, 80,000 ఉంచాడు. తర్వాత ఏం చేస్తాడు, 8,000 డ్రా చేసుకున్నాడు, అంటే ఇంకెంత ఉంది 72,000, అదెంత లాస్ట్ 2 monthsకి. సో 72,000 లాస్ట్ 2 months. సి అని వాడు ఏమైంది 4 months తర్వాత జాయిన్ అయ్యాడు, మళ్ళీ 10 months తర్వాత విత్డ్రా చేసుకున్నాడు, ఎంత ఉంటుంది గ్యాప్ 6 months. 6 months ఎంత అంటే 72,000, ఆ 10 months తర్వాత ఏంది 8,000 డ్రా చేసుకున్నాడు, 64,000 ఆ 2 months. ఇదే అండి మనకి రేషియో. సో మొత్తం చూడండి ఇక్కడ క్యాన్సిల్ ఏమవుతుంది చూద్దామండి, ఒకసారి చూద్దాం. క్యాన్సిల్ 8తో క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఇక్కడ 8 ఎంత అవుతుందండి, ఇక్కడ 8 1s ఎంత మిగిలిన 32 కాబట్టి 14 8s అన్నది రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రెండిట్లో ఉంటేనే క్యాన్సిల్ చేస్తామండి, రెండిట్లో ఉంటేనే క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ చూడండి 8 10s, ఇక్కడ 8 9s, 8తో పోతుందండి. ఇక్కడ చూడండి 8 9s, ఇక్కడ 8 8s. సో ప్లస్ ఉందండి, జాగ్రత్త అండి, ఇక్కడ ప్లస్ ఉందంటే ఈ రెండిట్లో ఉంటేనే క్యాన్సిల్ చేస్తాం, లేకపోతే క్యాన్సిల్ చేయము రైట్. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇంకేముందండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2నే ఉంది, ఇక్కడ అంటే 2తో పోతుంది చూడండి, ఇక్కడ 2 7s, ఇక్కడ 2 5s, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందండి 2 3s, 2 క్యాన్సిల్ అయిపోయింది రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ ఎంత అండి 7 into 4, ఇక్కడ ఇంటూనే కదా ఉంది, 12 7s 84, 12 ఏళ్ళ 84 కదండి 84. నెక్స్ట్ బీది చూడండి, ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ ఉంది, 5 8s 40 ప్లస్ ఇక్కడ 9 ఉంది చూడండి, ప్లస్ అండి ఇక్కడ మధ్యలో 8 5s, ఈ రెండే మల్టిప్లికేషన్ 8 5s 40, ఇక్కడ ప్లస్ 9 49 రేషియో. ఇక చూడండి 9 3s ఎంత అండి 27 ప్లస్ 8, 27 ప్లస్ 8 ఎంత అవుతుందండి 27 ప్లస్ 8 35. సో మనకి ఏంటంటే 84 49 35, ఇదేంటిది ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ రేషియో ఎలా వచ్చిందండి 84 13 49 35. ఇక్కడ మనకు అడిగింది ఏంటండి 20 క్వశ్చన్కి, ఇఫ్ బి రిసీవ్స్ 98,000 అది షేర్ టోటల్ ప్రాఫిట్ ఎంత. సో బి అనేవాడు 98,000 అంటున్నాడు అండి, 98,000 అంటే ఇక్కడ చూడండి 49 2 times 2కి కదండి, ఇంటూ ఒక పార్ట్ ఎంత అండి 2,000, ఒక పార్ట్ 2,000, అప్పుడే 98,000 అవుతుంది. అందరికీ కలిపి ఎంత ఉన్నాయి చూడండి, అందరికీ కలిపి చూడండి ఒకసారి యూనిట్ డిజిట్ వెరిఫై చేద్దామండి, ఎందుకంటే నెంబర్స్ అన్ని పెద్దగా ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ నార్మల్ చేద్దాం, తర్వాత ఫస్ట్ యూనిట్ డిజిట్ వెరిఫై చేద్దాం, అది అవునో కాదు మళ్ళీ చెక్ చేద్దాం. 4 + 3 ఎంత అండి, యూనిట్ డిజిట్ 13 అంటే 3 అవుతుంది, 3 + 5 8, 8 ఇంటి ఇక్కడ 2 చేయాలి కదండి, 8 2s 16, అంటే ఆ జీరోస్ ముందు 6 ఉన్న ఆన్సర్ ఏముందండి, ఆప్షన్ డి ఉంది. ఎంత అండి 33,600 ఆన్సర్ అవుతుంది. కానీ ఒకసారి ఆప్షన్ మళ్ళీ అవునో కాదు ఒకసారి మీకు వెరిఫై చేసి చూపిస్తాను చూడండి. 8 + 4 12, 12 + 3 15 అంటే 155, 155 + 9 164 + 4 168. సో 168 పార్ట్స్ ఉంది, ఇంటూ 2 చేయండి, 162s 320, 8 2s 16, 336, 2 zeros ఉంటాయి 2కి కాబట్టి 3 zeros. సరే ఇక్కడ 100 అండి, ఇక్కడ 200 అండి, ఎందుకంటే 98 100 ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది 200. సో ఇక్కడ ఏమవుతుంది 33,600 అని మనకి ఆన్సర్ అవుతుంది, 33,600. చూడండి ఇక్కడ ఏం లేదండి, మనకి చేసింది వాడు డిఫరెంట్ పార్ట్స్కి ఇచ్చాడు, అదంతా రాశాడు. రేషియో చేస్తే 84 49 35 వచ్చింది, మనకి 49 పార్ట్స్ ఇచ్చాడు, మొత్తం 168 పార్ట్స్ ఎంత అని అనుకోండి. సింపుల్ అండి క్వశ్చన్. సో కాకపోతే ఇక్కడ రాష్ట్రం జాగ్రత్త చూడండి, ఏ అనేవాడు 112,000ని మొత్తం ఉంచాడు 12 months. బి అనేవాడు ఏం చేస్తాడు 2 months తర్వాత జాయిన్ 10 months విత్డ్రా చేసుకున్నాడు, అంటే 2 నుంచి 10 months వరకు 8 months వరకు 80,000 ఇచ్చాడు. తర్వాత 8,000 విత్డ్రా చేసుకున్నాడు అంటే 72,000, అది లాస్ట్ 2 months ఇచ్చాడు. సి అనేవాడు ఏంది 4 నుంచి 10 అంటే 6 months 72,000 ఇచ్చాడు. తర్వాత 8,000 డ్రా చేసుకున్నాడు అంటే 64, అది 2 months ఇచ్చాడు. రేషియో చేస్తే ఎంత వచ్చిందంటే 84 49 35. సో మనకి 49 9,800 అయితే 168 ఎంత అవుతుంది 33,600. సో ఇది మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయినండి. నెక్స్ట్ వేరే క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మనకి తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేయడము లేకపోతే డిక్రీజ్ చేయడము, మనకి పార్ట్స్లో పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడము, ఇవన్నీ కూడా నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. కొంచెం జాగ్రత్త, ఇందులో మంచి క్వశ్చన్స్ ఉన్నాయండి. హై లెవెల్లో క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా మనం అడిగారు, జాగ్రత్త చూడండి. ఓకే, థ్యాంక్ యూ.